హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ప్రకాష్. ప్రతి నెలలాగే ఈ నెల అరుణాచలం గిరి ప్రదక్షిణకి బయలుదేరాను. అదేవిధంగా ఈ వెళ్ళే దారిలో చిన్న ట్విస్ట్ ఒకటి ఉంది, అది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఎప్పుడో చూడండి, అదే తమిళనాడులో మీరు చూసిన పురాతన టెంపుల్, 1000 సంవత్సరాల పురాతన టెంపుల్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు వరకు ఎవరో చూపించిన ఈ టెంపుల్ని నేను చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి అందరికీ, నేను మీ ప్రకాష్. ఎవ్రీ మంత్ అరుణాచలం ట్రిప్ బయలుదేరినట్టుగానే కాకినాడ టౌన్ నుంచి నేను ఈసారి మళ్ళీ అరుణాచలం బయలుదేరానండి. సో ఈసారి అడిషనల్గా ఇంకొక టెంపుల్ విజిట్ చేస్తానండి. సో అది కూడా నాకు ఒక స్ట్రేంజర్, అంటే తమిళ్ స్ట్రేంజర్ ఒక ఆయన చెప్పారంటే టెంపుల్ గురించి, 1000 years శివయ్య టెంపుల్ అని. సో దాని గురించి నేను చాలా రీసెర్చ్ చేశానండి. ఈ టెంపుల్ 1000 years టెంపుల్ వెల్లూరు కోట, అంటే కాట్పాడి జంక్షన్లో మనం ట్రైన్ దిగుతామా అక్కడ వెల్లూరు కోట అని ఉంటుందండి. ఆ కోటలో ఈ టెంపుల్ ఉంటుంది. సో మనం ఇప్పుడు కాట్పాడి జంక్షన్కి వచ్చామండి. సో నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే ఈ కాట్పాడి జంక్షన్లోనే ట్రైన్ దిగుతానండి. అరుణాచలం వెళ్ళే దారిలో కాట్పాడి జంక్షను, ఇక్కడ నుంచి నేను బస్ కానీ ట్రైన్ కానీ తీసుకుంటానండి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడ ఫ్రెష్ అప్ అవ్వాలో చూద్దామండి. ఇట్లా మనం ఫస్ట్ ప్లాట్ఫామ్కి రావాలండి. ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుందండి ఇక్కడ. సో ఎప్పుడు నేను ఇక్కడే ఫ్రెష్ అవుతాను, మీరు కూడా కావాలంటే ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చండి. ఎందుకంటే 1 hourకి 70 rupees ఛార్జ్ చేస్తారండి. సో ఇక్కడ మనం లగేజెస్ గట్రా పెట్టుకోవడానికి ఏమి ఉండదండి, లాకర్స్ ఇవ్వరు. సో దట్టు హాట్ వాటర్ కూడా ఉండదు, కోల్డ్ వాటరే ఉంటుంది, నార్మల్ వాటరే ఉంటుంది. సో వెయిటింగ్ హాల్ అయితే క్లీన్గానే ఉంటుంది, హైజీన్గా ఉంటుంది. జెంట్స్కి లేడీస్కి వేరే వేరేగా ఉంటాయి. సో అంతా బాగుంటుంది. కానీ అంటే ఇక్కడ వెయిటింగ్ హాల్లో ఉంటే మనం రూము అవేమి తీసుకొని అవసరం లేదండి. సో నీట్గా ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మనం టెంపుల్కి వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు మనం టెంపుల్ గురించి మాట్లాడుకుందామండి. నేను ఇక్కడ నుంచి మనం వెల్లూరుకి వెళ్ళాలండి. వెల్లూరు అంటే ఇక్కడ నుంచి ట్రైన్ అవైలబిలిటీస్ తక్కువ ఉంటాయండి, కానీ బస్సెస్ మాత్రం 24/7 బస్సెస్ అండ్ ఆటోస్ అవైలబిలిటీలో ఉంటాయండి. నేనైతే బస్ తీసుకున్నానండి. ఇక్కడ బస్సు మీద వెల్లూరు ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళాలండి. ఓల్డ్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో 200 meters ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుందండి. నేనైతే ఇక్కడ బస్ తీసుకున్నాను. సో మనకి వెల్లూరు అనేది తమిళనాడు కింద వస్తుందండి. ఆ తమిళనాడులోనే ఫేమస్ అయిన కొన్ని విషయాలు చెప్తాను. ఈ వెల్లూరు అంటే మనకు గుర్తొచ్చేది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సిరిపురం గోల్డెన్ టెంపుల్. బట్ అది కాకుండా మనం ఇప్పుడు చూడబోయేది జలకండేశ్వర స్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంటండి. సో ఇక్కడ చూడండి, మనం ఓల్డ్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే అది ఉంది. ఆ పోర్ట్ లోపల టెంపుల్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ నుంచి మనం 200 meters లోపలికి రావాలి ఆపోజిట్ వేలోనే. చూడండి, మనం ఇక్కడికి పోర్ట్ బయటకు వచ్చామండి. ఇది బౌండరీ లైన్స్. సో ఈ టెంపుల్ చుట్టూరా బౌండరీ ఉందండి. ఆ బౌండరీ వాల్స్ చుట్టూరా వాటర్ ఉంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారో. ఎంత 1000 years ఓల్డ్ టెంపుల్ అయినా అప్పట్లో ఎంత పర్ఫెక్ట్గా, నీట్గా, ఎంత స్ట్రాంగ్గా డిజైన్ చేశారో చూడండి. సో ఈ వాటర్లో అప్పుడు సెక్యూరిటీ పర్పస్ కింద క్రొకోడైల్స్ ఉండేవని విన్నాను. అంటే కోట లోపలికి ఎవరికి రాకుండా. ఇప్పుడైతే నార్మల్ పబ్లిక్ యూజ్ చేసేస్తున్నారండి ఈ రోడ్స్ గట్రా. ఇది ఎంట్రన్స్ ఫోర్ట్ గేట్ లోపలికి వెళ్ళడానికి. సో ఈ బోర్డు చూడండి. సో ఈ బోర్డులో కోటలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీస్ అండి ఇది. ఇక్కడ నుంచి కోట మరియు ఆలయ లక్షణ నిర్మాణం మొత్తం అంతా ఇక్కడ నుంచి చూస్తారు. సో ఇది ఎంట్రన్స్ గేట్ అండి, లోపలికి వెళ్తున్నాము. సో ఈ కోట యొక్క చరిత్ర వస్తే 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం కాలంలో చిన్ని నాయక్ మరియు ఆయన అన్న తిమ్మనాయక్ కట్టించారని ఈ కోట చరిత్ర చెప్తుందండి. సో ఈ కోటకు వచ్చిన వాళ్ళు తప్పకుండా జలకంఠేశ్వర స్వామి వారిని దర్శించుకుని వెళ్తారంట. సో ఈ కోట ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చి 6 o'clock అండ్ క్లోజింగ్ టైం వచ్చి 8 o'clock అండి. సో ఇందులో ఇక్కడ స్వయంభూ శివలింగం అంటండి, అంటే తనకు తానుగా వెలిచిన లింగం అంట. అందుకే ఈ ఏరియా, ఈ కోట చాలా పవిత్రమైనదని చెప్తారు. లింగం చుట్టూరా, అంటే గర్భగుడి లోపల అప్పట్లో లింగం చుట్టూరా వాటర్ ఉండేదంట. సో ఆ నీటి వలన దీనికి అంటే కంఠేశ్వరుడు అంటే శివుడు ఇంకొక పేరు, జలకంఠేశ్వరుడు అని పేరు వచ్చిందంటండి. మనం ఇప్పుడు కోట లోపలికి ఎంట్రన్స్ అవగానే మ్యూజియం ఉంది, కానీ మనం ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం. సో ఇప్పుడు ఈ దారి గుండా వెళ్తే మనం టెంపుల్ లోపలికి వెళ్తాం. ఇప్పుడు వెళ్ళే మార్గం జలకంఠేశ్వర స్వామి టెంపుల్కి తీసుకుని వెళ్తుంది. ఫస్ట్ ఇలా నడుచుకుని వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక మనం ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాం.
ముందుగా మనకు కనిపించేది రథం, పచ్చని గడ్డి, ఆలయ ప్రాంగణం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. టెంపుల్ అసలు 1000 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అంటే నమ్మేలా లేదు, చాలా బాగుంది. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఇదే ఎంట్రన్స్. చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. వినాయకుడు కనిపిస్తాడు ఇక్కడ. సో లోపల ఎలా ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, వినాయకుడు లోపల ఎంట్రన్స్ అది. ఇక్కడ టెంపుల్ డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తారు. సో మీరు ఏమైనా అభిషేకం కానీ చేయించుకోవాలనుకుంటే 7:30కి చేస్తారు. కౌ పూజ 11:30. సో 1కి క్లోజ్ చేసేస్తారు అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3కి ఓపెన్ చేస్తారు. మళ్ళీ 8:30 వరకు ఉంటుంది. మీరు అభిషేకాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఈ బోర్డు ఒకసారి జూమ్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది. మనం ఇప్పుడు టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇవి చూడండి, టెంపుల్ చుట్టూ కనిపిస్తున్న స్టోన్ పిల్లర్స్ బాగా చెక్కారు. పిల్లర్లు ఇవి చూడండి, లార్డ్ గణేష్ పైన ఉన్నారు, కిందేమో విష్ణు భగవాన్ ఉన్నారు. సో ఈ చెక్కడం చాలా బాగుంది. ఇది మొత్తం పిల్లర్స్తో కూడిన మండపం ఇది. సో ఈ మండపానికి 1000 సంవత్సరాల పాత పురాతన ఆర్కిటెక్చర్ ఇది. కానీ ఇంకా ఎంత గ్రాండ్గా ఉందో, ఎంత అందంగా ఉందో చూడండి. రాతితో చెక్కిన ప్రతి శిల్పం అప్పట్లో కళాకారు ప్రతిభను గుర్తు చేస్తుంది. తమిళనాడు దేనికి ఫేమస్ అంటే అండి, టెంపుల్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. ఇవన్నీ అప్పట్లో విజయనగర రాజులు చేయించారంట. సో ఎక్కడి నుంచో జనాలు తీసుకొచ్చేవారంటండి ఇక్కడ పిల్లర్ పైన చెక్కడానికి మరియు కట్టడానికి. సో ఒక్కొక్క పిల్లర్లో ఒక్కొక్క స్టోరీ ఉందని అనిపిస్తుందండి. సో ఇలా స్లోగా నడిచొస్తూ ఉంటే మనకు అప్పుడు చరిత్రకు వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఇదేమో హార్స్ రైడ్ చేస్తున్నట్టు పక్కన లైన్ చూడండి. సో సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ పిల్లర్స్ బట్ చాలా బాగున్నాయి. ఈయనగా ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క మోడల్లో చాలా అందంగా ఉన్నాయి. మండపం చూసుకుని టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు సో ఫస్ట్ మనకి స్టార్టింగ్లో మీకు జూమ్ చేసి చూపించినట్టు వినాయకుడు కనిపిస్తాడండి స్టార్టింగ్లో. దాని తర్వాత మురుగన్ అంటే సుబ్రహ్మణ్యేశ్వరం, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనం ఇస్తారండి. ఇది అయిన తర్వాత ఇట్లాగా మీ టెంపుల్కి మనకి ఇలా ఈ దారి గుండా లోపలికి వెళ్ళాలండి. గర్భగుడి లోపల వీడియో తీయనివ్వరు చూడండి, కానీ నేను తీశాను. ఇక్కడ సిద్ధులు, సో అలాగే అమ్మవారి ఫోటో, ఇట్లా కొన్ని వీడియోలు తీశానండి. సో ఇక్కడ ఏదో పూజ ఏదో జరుగుతుందండి. ఇక్కడ బావి అని చూడండి, ఇందులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. సో నాకు తెలిసి ఈ బావి కూడా 1000 సంవత్సరాల పురాతనదే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నాకు లోపల యూజ్ చేసిన స్టోన్, బయటకు కనిపిస్తున్న ఇవన్నీ కూడా పాతకాలపు బావిలాగా అనిపించింది. సో ఇది గజస్తంభం, నాకు తెలిసి ఇది కొత్తగా పెట్టి ఉండవచ్చు. అయిపోయిందండి, సక్సెస్ఫుల్గా శివయ్య దర్శనం చాలా పీస్ఫుల్గా జరిగిందండి. మెయిన్గా జనాలు తక్కువ ఉన్నారు, సో సేఫ్గా జరిగిపోయింది. టెంపుల్ అంతా ఒక రౌండ్ వేద్దాం రండి. టెంపుల్ మొత్తం అంతా ఇంకా పిల్లర్ గార్డెన్తోనే ఉంటుంది, బట్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు. తమిళనాడు గవర్నమెంట్కి ఇది గ్రేటే కానండి, ఈ టెంపుల్ గురించి మోస్ట్లీ చాలామందికి తెలియదండి. దీని స్పెషాలిటీస్ గురించి ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేదు. ఈవెన్ నాకు కూడా తెలియదండి. అరుణాచలం అని వెళ్తుండగా ట్రైన్లో ఒక బ్రో చెప్పారు బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయమని. సో అరుణాచలం గిరి ప్రదర్శనకి వెళ్ళక ముందే ఇది చూసుకుని వెళ్దామని వచ్చేసాను. సో టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోదాం రండి. ఇక్కడ అయితే హుండీ పెట్టారు. బయటకు వెళ్ళగానే మనకి గార్డెన్లో ఇలా టెంపుల్ హిస్టరీతో బోర్డులు పెట్టారండి. మనకు తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఉంది. సో చూడండి టైం ఉంటే. మనం ఇప్పుడు పోర్టుకున్న బౌండరీ వాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. మనం ఇప్పుడు పైకెక్కి వ్యూ చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో, అంత నీట్గా ఉన్నాయి వాటర్, గార్డెన్, చుట్టూరు వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ గోపురం కనిపిస్తుంది. సో చూడండి ఇక్కడ కార్నర్లో స్టెప్స్ పెట్టున్నారు. అప్పట్లో సోల్జర్స్ ఇక్కడ నిలబడే సెక్యూరిటీగా వర్క్ చేసి ఉంటారు. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇంక వెళ్దామండి, టైం లేదు మనకి, మ్యూజియం చూడాలి. ఇదే అండి మ్యూజియం ఎంట్రన్స్. చూడడానికి మనకి ఏదో నార్మల్ విలేజ్ అట్మాస్ఫియర్లో ఉంది. ఫుల్ గ్రీనరీ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్స్. ఇది కూడా తమిళనాడు గవర్నమెంట్ అండర్లోనే ఉందండి ఈ మ్యూజియం కూడా.
ఇక్కడ మనకి ఒక ఎంట్రన్స్ ఫీ ఉందండి. చూడండి, చైల్డ్కి 5 రూపీస్, పెద్దవాళ్ళకి 10 రూపీస్ అంట. సో అక్కడ వీడియో తీయాలంటే 200 కట్టాలంట. సో కడదాం, షూట్ చేద్దాం, లోపల ఎలా ఉందో మీకు తెలుస్తుంది. బయట ఎంట్రన్స్ దగ్గర కొన్ని శిల్పాలు పెట్టారండి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. చూడండి ఏముందో. సో ఇది హీరోయిక్ స్టోన్, అంటే అప్పుడు యుద్ధంలో ఫైట్ చేసి చనిపోయిన వాళ్ళందరికీ మర్యాదగా మరియు గుర్తుగా చెక్కారంట. సో దీని మీద చూడండి 10th సెంచరీ అని ఉంది. అంటే నియర్లీ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే 10th సెంచరీ అంటే 1000 సంవత్సరాల బ్యాక్ అని. ఇప్పుడు మనం ఉన్నది 21st సెంచరీ. సో ఆలోచించండి, అప్పుడు రాజుల కోసం చెక్కారని. ఇక్కడ చూడండి గణేష్ ఎంత బాగున్నారో. 13th సెంచరీ అంట, అంటే 800 సంవత్సరాల వెనక్కి, అంటే 800 సంవత్సరాల వెనక అనమాట. ఇది మన టెంపుల్ ఓవర్వ్యూ. మ్యూజియం లోపల స్టార్టింగ్లో పెట్టారు. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా వాటర్తో నిండి ఉందో మ్యూజియం. లోపలికి వచ్చాక ఇక్కడ కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఒక డ్రాగన్ బాంబ్ పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ వీడియో తీయచ్చు అన్నారు కానీ లోపల అన్నీ తీయనివ్వలేదు. సో చూడండి, ఇక్కడ కొన్ని మాత్రమే తీయనిచ్చారు. ఇక్కడ చూడండి ఓల్డ్ నోట్స్ అంటే 10th సెంచరీలు, అంటే 1000 సంవత్సరాల బ్యాక్ నోట్స్, టేప్ రికార్డ్స్ ఏవేవి ఉన్నాయి వాటి హిస్టరీ గురించి చాలా బాగా చూపించారు. చూడండి కెమెరాస్, చూడండి అప్పట్లో యూజ్ చేసే కెమెరాస్ కానీ వీటిలన్నిటి గురించి చాలా బాగా చూపించారు ఇందులో. సో జలకంఠేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుంది, పోర్ట్ లోపల ఏంటి, దాని హిస్టరీ గురించి మొత్తం అంతా ఒక బోర్డు రూపంలో పెట్టారు. విజయనగర సామ్రాజ్యాలు ఎలాగా అయితే జరిగిందో అన్నీ రాశారు, డిస్ట్రిక్ట్ మూమెంట్స్ అనమాట. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, పోర్టుల గురించి, ఇక్కడ లోపల మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి గురించి చెప్పారు. సో ఇదండి ఈరోజు మన జర్నీ. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాను. 1000 సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్ గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు మనం ఎప్పుడూ వెళ్ళినట్టుగానే అరుణాచలం గిరి ప్రదక్షిణ వెళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే 1000 సంవత్సరాల పురాతన టెంపుల్ గురించి తెలుసుకున్నాను. అందులోకి మన శివయ్య టెంపుల్ గురించి తెలుసుకున్నాను. నాకు తెలిసి మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు అండ్ నాకు సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రియలిస్టిక్ వైబ్స్.